కవులకు భూమినిచ్చేందుకు వచ్చి విగత జీవురాలుగా మారింది. కుప్ప కామేశ్వరమ్మ సంఘటన నిన్న విడవలూరు మండలం దంపూరు పంచాయతీలోని గోల్కొండ తోపులో జరిగిన ఈ సంఘటన హృదయ విదారకంగా మారింది. కుప్ప కామేశ్వరమ్మ గత కొంతకాలంగా ఇందుకూరుపేట మండలం గంగపట్నంలో నివాసం ఉంటుంది. ఆమెకి గోల్కొండ తోపులో భూమి ఉంది. ఈ భూమి కౌలు విషయం మాట్లాడేందుకు ఆమె గోల్కొండ తోపులని తమ భూమికి చేరుకున్నారు. మాట్లాడుకున్న తర్వాత మంచినీళ్లు తాగి కొంత దూరం నడిచి కుప్ప కూలిపోయారని కొడలూరు సిఐ దుర్గా ప్రసాదరావు తెలిపారు. దీనిలో ఎలాంటి అనుమానాలు లేవని, గుండెపోటుతోనే ఈ మహిళా రైతు చనిపోయిందని ఆయన పేర్కొన్నారు. ఈరోజు సుమారు సాయంత్రం 4 గంటలకు రాబడిన సమాచారం మేరకు విడవలూరు మండలం దంపూరు గ్రామానికి సంబంధించి హ్యామ్లెట్ అయిన గోల్కొండ వాణి తోట దగ్గర పొలాల్లో ఒక మహిళ చనిపోయిందన్న సమాచారం మేరకు విడవలూరు ఎస్ఐ గారు మేము రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి విచారిస్తే కుప్ప కామేశ్వరమ్మ అనే ఆమె ఇందుకూరుపేట మండలం గంగపట్నం సంబంధించి నివసిస్తూ ఉంటుంది. ఆమెకు కూతురు నెల్లూరులో ఉన్నారు. ఈరోజు మార్నింగ్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బయలుదేరి దంపూరుకు రావడం జరిగింది. అక్కడికి వచ్చిన తర్వాత ఆమె పొలాన్ని కౌలుకి ఇవ్వాలనే ఉద్దేశంతో స్వామి అనే అతనితో మధ్యాహ్నం మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత ఇద్దరూ కలిసి మధ్యాహ్నం 3:30-4 గంటల ప్రాంతంలో పొలంకి రావడం జరిగింది. వచ్చి ఆ పొలం స్వామికి చూపిస్తూ ఉండగా ఇదే గ్రామానికి చెందిన జమీలా, ముబీనా, ఇంకొక జహంగీర్ అనే ఆమె ముగ్గురు కూడా ఆ పొలం దగ్గర రావడం జరిగింది. వచ్చిన తర్వాత వీళ్ళు ఆర్గ్యుమెంట్ పెట్టుకుని ఆమెతో గొడవపడి చేతులతో ఆమెని నెట్టడం జరిగింది. నెట్టిన తర్వాత ఇక్కడే ఉన్న స్వామి వీళ్ళిద్దరిని పాసిఫై చేసి వాళ్ళ ముగ్గురిని పంపించేయడం జరిగింది. వాళ్ళు వెళ్తూ ఉన్నారు. తర్వాత కామేశ్వరమ్మ, స్వామి ఇద్దరు నడుచుకుంటూ మెయిన్ డొంకకి రావడం నడుస్తూ వస్తున్నారు. వచ్చేటప్పుడు ఒక 2 ఎకరాల పొలం దాటిన తర్వాత ఆమె మంచినీళ్ళు అడిగింది. నాకు గుండె నొప్పిగా ఉంది మంచినీళ్ళు అంటే మంచినీళ్ళు ఇచ్చున్నాడు స్వామి. అది తాగిన తర్వాత మళ్ళీ కొద్ది దూరం నడుచుకుంటూ డొంక దగ్గరకు ఇంకో ఎకరా ఉందనంగా వస్తున్నారు. వచ్చే క్రమంలో మళ్ళీ కూర్చొని మంచినీళ్ళు అడగడం జరిగింది. తర్వాత నాకు గుండెల్లో నొప్పిగా ఉంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని చెప్పి అడగడం జరిగింది. ఇతను నుండి వెళ్ళామమ్మ పద అని నడుచుకుంటా కొద్ది దూరం రాగానే అక్కడే కూర్చుండిపోయి అక్కడ పడిపోయి చనిపోయింది ఆమె. దాని మేరకు వాళ్ళ కూతురు వచ్చిన తర్వాత ఆమె దగ్గర రిపోర్ట్ తీసుకోవడం జరిగింది. కేసు నమోదు పరిచి దర్యాప్తు చేస్తున్నాము. ఈ కేసులో పొలం దగ్గర ఉన్న వ్యక్తి స్వామి అనే అతను మన దగ్గరే ఉన్నాడు. దంపూరు అర్జునవాడ కామేశ్వరమ్మ మా కౌలు చేద్దాం అని మంజమ్మ ఇంటికి తీసుకొచ్చింది. మంజమ్మ ఇంటి కాసేపు కూర్చొని మాట్లాడినాము. అక్కడి నుంచి పొలానికి తీసుకొచ్చాము. కాళేశ్వరమ్మ నేను వచ్చాము. వచ్చిన తర్వాత కాయ చుట్టూ తిరుగుతా ఉన్నాము. అంతలోకి వాళ్ళు ముగ్గురు ఆడవాళ్ళు వచ్చారు, తాపాడవాళ్ళు వచ్చి ఘర్షణ పడ్డారు. వాళ్ళు ఎడతీసి పంపించేసాను. పంపించిన తర్వాత కాసేపు 2 కైలు దూరం నడుచుకుంటూ వచ్చాము. కాసేపు కూర్చోబెట్టాము. మంచినీళ్ళు అడిగింది. లేచి మళ్ళీ కాసేపు కొంచెం దూరం పోయి మంచినీళ్ళు ఇచ్చిన తర్వాత కొంచెం నీరసంగా డాక్టర్ కావాలని అడిగింది. డాక్టర్ ఇప్పుడు టైం రాలేడమ్మంటూ ఆడకు వచ్చి కొంచెం దూరం వచ్చి దేంతో కొట్టారు వాళ్ళు? చేతులు. పేర్నాటి న్యాచురల్స్, సెంట్రల్ అవెన్యూ, ఫస్ట్ క్రాస్ రోడ్, మాగుంట లేఅవుట్, నెల్లూరు. అధునాతన వ్యవసాయ పద్ధతులతో సేంద్రియ ఎరువుల మన్నికతో ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్ట్స్ ను తయారు చేసి మీకు అందిస్తున్న మీ ఆరోగ్యాభిలాషి పేర్నాటి న్యాచురల్స్. అన్ని రకాలైన వెజిటబుల్స్, సీజనల్ ఫ్రూట్స్, పాల ఉత్పత్తులు, సింగిల్ పాలిష్ రైస్, స్వచ్ఛమైన తేనె, పప్పు దినుసులు, గానుగ నూనెలు, మిర్చి, పసుపు, పికిల్స్, నేచురల్ పౌడర్స్, స్వచ్ఛమైన సువాసనలతో హై న్యూట్రిషనల్ వాల్యూస్ తో మీకందించటం మా ప్రత్యేకత. పేర్నాటి న్యాచురల్స్ కు విచ్చేయండి. ఆనందోత్సాహాలతో మీ ఆరోగ్యాన్ని పదిలపరచుకోండి.